హలో వ్యూయర్స్, వెల్కమ్ టు లర్న్వైజ్. ఇవాళ వీడియోలో మనము ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్ అనే టాపిక్స్ని కవర్ చేద్దాము. సో ముందుగా ఎకాలజీ అంటే ఏంటో ఒకసారి చూద్దాము. ఓకే, ఎన్విరాన్మెంట్లో మనకి ఏముంటాయి? ల్యాండ్, వాటర్, ఎయిర్, ఇంకా డిఫరెంట్ స్పీషీస్, మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో వీటి మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్స్ గురించి మనకు చెప్పేదాన్నే మనం ఏమంటాం? ఎకాలజీ అంటాం అనమాట. సో ఎకాలజీ ఈజ్ అ సబ్సెట్, అంటే మనకి ఇది ఎన్విరాన్మెంట్ అనుకోండి, ఇది మనకు ఎకాలజీ. సో ఎకాలజీ ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అని మనం చెప్తామన్నమాట. ఏం చెప్తుంది? మనకు లివింగ్ ఆర్గానిజమ్స్ మధ్య ఉండే ఇంటర్ రిలేషన్షిప్స్ గురించి మనకు చెప్పేదే ఎకాలజీ. ఇది ఏంటి? మనకు ఆర్గనైజేషన్ లెవెల్ అనేది ఎలా ఉన్నాయనేది ఒకసారి చూద్దాము. మనకి ఇక్కడ 6 లెవెల్స్లో మనము ఆర్గనైజేషన్ని చూస్తాము: స్పీషీస్, పాపులేషన్, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్, బయోమ్ అండ్ బయోస్పియర్ అని. సో ముందుగా స్పీషీస్ ఏంటి? స్పీషీస్ కానీ మనం చూసినట్లయితే ఏదైనా లివింగ్ ఆర్గనిజం దానికి ఇంటర్ బ్రీడింగ్ కెపాసిటీ ఉండాలన్నమాట. అంటే ఏంటి? దే మేట్ అండ్ ప్రొడ్యూస్ ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్స్. ఓకే, ఫర్టైల్ ఆఫ్ స్ప్రింగ్ ప్రొడ్యూస్ చేస్తే దాన్ని ఏమంటాం? స్పీషీస్ అంటాము. నెక్స్ట్ పాపులేషన్. పాపులేషన్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్ బిలాంగింగ్ టు సేమ్ స్పీషీస్. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లయన్ పాపులేషన్, టైగర్ పాపులేషన్, ఎలిఫెంట్ పాపులేషన్, హ్యూమన్ పాపులేషన్, ఇవేంటి మనకు చూస్తే గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. ఇవన్నీ కూడా ఏంటి? సిమిలర్ స్పీషీస్ అనమాట. ఓకే, దీన్ని ఏమంటాము? పాపులేషన్ అంటాము. నెక్స్ట్ కమ్యూనిటీ. సో కమ్యూనిటీ అంటే ఏంటి? మనకి ఏదైతే పాపులేషన్ ఉందో అవన్నీ కూడా ఒక పర్టికులర్ ఏరియాలో కానీ నివసిస్తుంటే మనం ఏమంటాం? దాన్ని ఒక కమ్యూనిటీ అంటాం అనమాట. హ్యూమన్ కమ్యూనిటీ, ఓకే, యానిమల్ కమ్యూనిటీ, అలా మనము ఇది కమ్యూనిటీ అని చెప్తాము. నెక్స్ట్ ఎకలాజికల్ సిస్టమ్, ఆర్ షార్ట్ ఫామ్లో మనం ఎకోసిస్టమ్ అని కూడా పిలవచ్చు. సో ఎకోసిస్టమ్ మనకి ఏం చెప్తుంది? ఇట్ రెఫర్స్ టు బయోటిక్ కమ్యూనిటీ, ఓకే, టుగెదర్ విత్ ఇట్స్ ఎన్విరాన్మెంట్. అంటే బయోటిక్ లివింగ్ కమ్యూనిటీ ఎన్విరాన్మెంట్తో ఎలా ఉంది అనేది మనకు చెప్పేది ఏంటి? ఈ ఎకోసిస్టమ్ అనమాట. ఓకే, దీన్ని మనం ఏమంటాము? ఫండమెంటల్ యూనిట్ టు స్టడీ అని చెప్తాము. ఓకే, ఫర్దర్గా మనం ఇది ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాము. నెక్స్ట్ బయోమ్. బయోమ్ అంటే ఏంటంటే ఒక లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా ఉందనుకోండి. లార్జ్ జియోగ్రఫికల్ ఏరియా మనకు క్లైమాటిక్ కండిషన్స్ ఎలా వేరీ అవుతాయని చెప్పేదే మనకు బయోమ్ అంటాం అనమాట. ఇందులో మనం రకరకాల బయోమ్ చూస్తాం. ఫర్ సపోజ్ ఇక్కడ చిన్న పిరమిడ్ ఉంది ఇక్కడ. ఓకే, ఈ బేస్ లైన్ కానీ మనము ఇక్కడ 0 degrees లాటిట్యూడ్ మనం తీసుకున్నాం అనుకోండి. ఇది ఈక్వేటర్ అయితే మనకు యాజ్ వి పాస్ అబౌవ్ ద ఆల్టిట్యూడ్ మనకి టెంపరేచర్ ఎలా వేరీ అవుతుంది అని మనము డిఫరెంట్ బయోమ్స్ చూస్తాము. ఇక్కడ ఈక్వేటర్కి దగ్గరగా మనకు ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ ఉంది. ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో మనం ఏం చూస్తాము? టెంపరేచర్ కానీ రెయిన్ఫాల్ కానీ బాగా ఎక్కువగా ఉంటుంది. అంతేకాక ఈ ఫారెస్ట్ ఏంటి? మనకు ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనమాట. ఓకే, లీవ్స్ కూడా చాలా బ్రాడ్గా ఉంటాయి. ఏంటిది? ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్ బయోమ్. నెక్స్ట్ ఇక్కడ డెజర్ట్ ఉంది. ఓకే, డెజర్ట్లో ఏంటి? మనకు టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది, రెయిన్ఫాల్ అనేది తక్కువగా ఉంటుంది, అండ్ ప్లాంట్స్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అనమాట. వేరియస్ ఆఫ్ స్పీషీస్ కూడా చాలా తక్కువ ఉంటాయని చెప్తాము. ఓకే, నెక్స్ట్ సవానా. సవానా ప్రైరీస్ ఇవేంటి? మనకు గ్రాస్ ల్యాండ్స్. సో గ్రాస్ ల్యాండ్స్ అంటే ఏంటి? గ్రేజింగ్ చేసేవి ఎక్కువగా, అంటే గడ్డి తినే యానిమల్స్ ఎక్కువగా ఉంటాయని మనం చెప్పచ్చు. సో లైక్ మనం చూసినట్లయితే ఈ జీబ్రా కానీ, రైనో కానీ, ఇంకా బఫెలోస్ కానీ, ఇవన్నీ కూడా మనకు ఎలిఫెంట్స్, ఇవన్నీ గ్రేజర్స్ అనమాట. ఇవి మనకు గ్రాస్ ల్యాండ్స్లో చూస్తాము. సో నెక్స్ట్ ఇంకొంచెం మనం ఆల్టిట్యూడ్ పైకి వెళ్తే బొరియల్ ఫారెస్ట్. బొరియల్ ఫారెస్ట్ ఆర్ మనం ఇంకొకటి ఏం చెప్పచ్చు? టైగర్ ఫారెస్ట్ అని కూడా మనం చెప్పచ్చు అనమాట. సో ఈ టైగర్ రీజన్ ఏంటి? మనకు నార్త్ పార్ట్ ఆఫ్ యూరప్ కానీ, ఇంకా నార్త్ అమెరికా, ఇవన్నీ కూడా మనము బొరియల్ ఆర్ టైగర్ రీజియన్లో మనం చూస్తాము. ఇక్కడ మనము వెజిటేషన్ కానీ చూసినట్లయితే కోనిఫెరస్ ఎవర్ గ్రీన్ ట్రీస్ మనం చూస్తామన్నమాట. అంటే ఇలా ఉంటాయి అన్నమాట. చెట్లు మనకి ఎలా ఉంటాయి? ఇలా కోన్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఓకే, ఇంకా ఇక్కడ ఏదైతే యానిమల్స్ అయితే లైక్ పూమా కానీ, సైబీరియన్ టైగర్స్ కానీ, ఎల్క్, హాక్స్, ఇవన్నీ కూడా మనము చూస్తాము ఇక్కడ బొరియల్ ఫారెస్ట్లో. నెక్స్ట్ టండ్రా, పోలార్ రీజియన్లో మనం ఏం చేస్తాము? ఇక్కడ మనకు టెంపరేచర్ అనేది ఏంటి? <0 degrees ఉండే ఛాన్సెస్ ఉంటాయి బాగా, అండ్ పర్మాఫ్రోస్ట్ ఉంటుంది. ఇక్కడ స్పీషీస్ ఫ్లోరా స్పీషీస్ కానీ చూసినట్లయితే ఈ లైకెన్స్ కానీ, మోసెస్ కానీ, ఓకే, ఇంకా అనిమల్స్ అయితే రెయిన్డీర్ కానీ, ఆర్కిటిక్ ఫాక్స్, ఇవన్నీ మనకు వేరీ అవుతుంటాయంట. సో మనకి ఇక్కడ ఏం చెప్తున్నామంటే బయోమ్ అంటే ఏంటంటే ఒక లార్జ్ జియోగ్రఫికల్ ఏరియాలో మనకు ఎలా క్లైమేటిక్ కండిషన్స్ వేరీ అవుతాయి. ఓకే, సో దాన్ని బట్టి మనము ఒక బయోమ్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇదేంటి? అది ఒక ఎకాలజీ.
నెక్స్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ బయోస్పియర్ అని. బయోస్పియర్ అంటే ఏంటంటే మనకు ఈ అట్మాస్ఫియర్, హైడ్రోస్పియర్ అండ్ లిథోస్పియర్ అంటే ఎయిర్, వాటర్, ల్యాండ్ ఈ 3 కలిసి ఎక్కడైతే ఉంటాయో మనం దాన్ని ఏమంటాము, బయోస్పియర్ అంటాము. ఆర్ బయోస్పియర్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, దీన్ని మనము లివింగ్ స్పియర్ అని కూడా మనము చెప్పచ్చు అనమాట. బయోస్పియర్ ఆల్సో కాల్డ్ యాజ్ లివింగ్ స్పియర్. సో ఇక్కడ ఏముంటాయి మనకు, బయోలాజికల్ కాంపోనెంట్స్ విచ్ సపోర్ట్స్ ద లైఫ్. ఓకే, సో మనకు బయోస్పియర్ అనేది ఎక్స్ట్రీమ్ పాయింట్స్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా బయోమ్లో. సో ఈ ఎక్స్ట్రీమ్ ఏవైతే ఉన్నాయో నార్త్ పోల్, సౌత్ పోల్, ఇక్కడ మనకు ఇది బయోస్పియర్ అనేది ఆల్మోస్ట్ ఉండదన్నమాట. అంటే చాలా రేర్ కేసెస్లో మాత్రమే, రేర్ స్పీషీస్లో మాత్రమే ఇక్కడ బతకగలవు. మిగిలినవి మనకు బయోస్పియర్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో ఉండదన్నమాట. ఓకే, ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో మనం ఇక్కడ ఏం చూసాము ఇంతసేపు, ఎకాలజీ అంటే ఏంటి, ఇంటర్ రిలేషన్షిప్స్, అండ్ అందులో మనము డిఫరెంట్ ఆర్గనైజేషన్ లెవెల్స్ని చూసాము. ఓకే, నెక్స్ట్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ అంటే ఏంటంటే మనకు ఇదొక బ్రాడ్ వే ఆఫ్ క్లాసిఫికేషన్ అని మనం చెప్పచ్చు అనమాట. సో ఎకోసిస్టమ్ పేరు ఎవరు పెట్టారంటే మనకు ఆర్థర్ టాన్స్లీ 1935లో పెట్టారనమాట ఎకోసిస్టమ్ అనే వర్డ్ని. సో ఎకోసిస్టమ్ మనకు ఏం చెప్తుంది అంటే ఒక స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ బయోస్పియర్ అనేది మనకు ఎకోసిస్టమ్ ఇస్తుందన్నమాట. సో ఒక బయోస్పియర్ అంటే లివింగ్ స్పియర్ యొక్క స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఎకోసిస్టమ్ చెప్తుంది. ఇందులో మనం ఏమేమి చూస్తాము, ప్లాంట్స్, యానిమల్స్, ఫిషెస్, బర్డ్స్, ఓకే, మైక్రో ఆర్గానిజమ్స్, వాటర్, సాయిల్, పీపుల్, ప్రతి ఒక్కటి కూడా మనకు ఈ ఎకోసిస్టమ్ అనేది ఇస్తుందన్నమాట. ఓకే, సో ఎవ్రీథింగ్ లివ్స్ ఇన్ అన్ ఎకోసిస్టమ్ ఈజ్ డిపెండెంట్ ఆన్ అదర్ స్పీషీస్ అండ్ ఎలిమెంట్స్ అని మనం చెప్పచ్చు అనమాట. అంటే ఏదైతే ఈ ఎర్త్ మీద, ఫర్ సపోజ్ ఎగ్జాంపుల్ మనము ఎర్త్ బయోస్పియర్ తీసుకుంటే ప్రతి ఒక్క స్పీషీస్ కూడా ఒకదాని మీద ఒకటి డిపెండెంట్ అయి ఉంది అని చెప్పచ్చు అనమాట. ఓకే, మనము ఏదైనా ఎకోసిస్టమ్ ఒకటి బాగుంది అని మనం ఎప్పుడు చెప్తామంటే ఎప్పుడైతే అక్కడ అన్ని ఎలిమెంట్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటాయో అప్పుడే మనము అక్కడ ఎకోసిస్టమ్ బాగుంది అని చెప్తాము. ఓకే, ఫర్ సపోజ్ మనము ఏదైనా ఎకోసిస్టమ్ బాగలేదు, ఒక ప్లేస్లో మనకు ఒక పార్ట్లో ఎకోసిస్టమ్ బాగలేకుంటే ఏమవుతుంది అంటే, ఎఫెక్ట్ అయితే ఏమవుతుందంటే ఆటోమేటిక్లీ పక్కన ఉండే ఎకోసిస్టమ్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో అవి ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో దీన్ని ఏమంటాం మనము, ఎకోసిస్టమ్ అని అంటాం అనమాట. కాంపోనెంట్స్ ఏంటి మనకు ఎకోసిస్టమ్లో అంటే 2 కాంపోనెంట్స్, బయోటిక్ అండ్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటాము. బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి మనకు, కాంపోనెంట్స్ అంటే లివింగ్ కాంపోనెంట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ లివింగ్ కాంపోనెంట్స్. సో బయోటిక్ కాంపోనెంట్స్ ఇక్కడ మనము చూద్దాము. ఏదైతే ఆటోట్రోప్స్ అంటే ప్లాంట్స్ ఏదైతే ఉందో ఇదేంటి మనకు, దీన్ని బయోటిక్ కాంపోనెంట్లో ప్రొడ్యూసర్ అంటాం అనమాట. ఓకే, సో ఇదేం చేస్తుంది, దీని ఫుడ్ ఇదే ప్రిపేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ క్యాటర్పిల్లర్ ఏం చేస్తుంది, దీని మీద డిపెండెంట్ అవుతుంది అనమాట. దేని మీద, ప్రొడ్యూసర్ మీద. అందుకు మనం దీన్ని ఏమంటాం, కన్జ్యూమర్ అంటాం అనమాట. ఆర్ ఇంకా మనం ప్రైమరీ కన్జ్యూమర్ అంటాము. ఓకే, సో మనకు ప్రొడ్యూసర్ పైన కన్జ్యూమర్ డిపెండెంట్ అవుతుంటే ఈ ప్రైమరీ కన్జ్యూమర్ని దీని మీద ఎవరు డిపెండెంట్ అవుతారు, లిజర్డ్. ఓకే, లిజర్డ్ మనకు ఏంటి, సెకండరీ కన్జ్యూమర్. నెక్స్ట్ టెర్షరీ కన్జ్యూమర్ వచ్చి స్నేక్ అనమాట. ఇలా ఒకదాని మీద ఒకటి ఈ ఫుడ్ చైన్ అనేది మనము చూస్తామన్నమాట. ఓకే, సో ప్రొడ్యూసర్, కన్జ్యూమర్, సెకండరీ కన్జ్యూమర్ అండ్ టెర్షరీ కన్జ్యూమర్. సో ఇదేంటి మనకు ఒక ఎకోసిస్టమ్. ఫర్ సపోజ్ మనం ఇందాక బ్యాలెన్స్ ఆఫ్ ద ఎకోసిస్టమ్ చూసుకున్నాం కదా, అంటే మనకు అన్ని ఎలిమెంట్స్ బ్యాలెన్స్డ్గా ఉంటేనే ఆ ఎకోసిస్టమ్ బాగుంది అని చెప్తాము. ఫర్ సపోజ్ ఇక్కడ ప్లాంట్ లేదనుకోండి, సో ప్లాంట్స్ లేకుంటే ఏమవుతాయి, క్యాటర్పిల్లర్స్కి ఫుడ్ ఉండదు, సో ఇవి చచ్చిపోతాయి. సో ఇది లేకుంటే పై వాటికి ఫుడ్ ఉండదు. ఇలా ఒకదాని మీద ఒకటి బ్యాలెన్స్డ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకు ఆ ఎకోసిస్టమ్ హెల్తీగా ఉంది అని చెప్తాము. ఇదేంటి మనకు, ఇది ల్యాండ్ పైన బ్యాలెన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఇదే మనకు ఆక్వాటిక్ అంటే వాటర్లో ఎకోసిస్టమ్. ఫర్ సపోజ్ ఫైటోప్లాంక్టన్స్ మీద ఏవి డిపెండెంట్ అయి ఉంటాయంటే జూ ప్లాంక్టన్స్. ఈ జూ ప్లాంక్టన్స్ని ఏం తింటాయి, చిన్న చిన్న ఫిషెస్ తింటాయి. ఈ చిన్న చిన్న ఫిషెస్ని ఏం తింటాయి, పెలికన్స్ ఆర్ పెద్ద ఫిషెస్ అని మనం చెప్పచ్చు. ఇది మనకేంటి ఎకోసిస్టమ్ ఇలా మనకు వర్క్ చేస్తుందన్నమాట. ఓకే, ఇంకా ఏంటి మనకు బయోటిక్లో డీకంపోజర్స్ కూడా మనం చూస్తాము. డీకంపోజర్స్ అంటే ఈ ఫంగై, బ్యాక్టీరియా,
ఓకే. ఇంకా ఎర్త్ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయి, ఆర్గానిక్ మ్యాటర్ని డిగ్రేడ్ చేసి ఎర్త్లో కలిపేస్తాయి అన్నమాట. మళ్ళీ ఎర్త్లో కలిసిపోయినవి గడ్డి రూపంలో మొలుస్తాయి అన్నమాట. ఓకే. ఇలా మనము ఇదొక సైకిల్ని చూస్తాము. సో ఇవేంటి బయోటిక్ కాంపోనెంట్స్ మనం చూసింది ఇంతవరకు. నెక్స్ట్ ఏబయోటిక్ కాంపోనెంట్స్. ఏబయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటి అంటే మనకు నాన్ లివింగ్ ఫిజికల్ కాంపోనెంట్స్ అంటాము. అంటే ఈ సన్లైట్, టెంపరేచర్, వాటర్, సాయిల్, ఎయిర్, న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా ఏంటి మనకు ఏబయాటిక్ కాంపోనెంట్స్. ఓకే. సో కాంపోనెంట్స్ అయిపోయింది. ఇప్పుడు ఏముంది నెక్స్ట్ మనకు అంటే టైప్స్ ఆఫ్ ఎకోసిస్టమ్. ఎకోసిస్టమ్ మనకు ఎన్ని టైప్స్లో ఉంది అనేది మనం ఒకసారి చూద్దాము. ఓకే. ఎకోసిస్టమ్ మనకు న్యాచురల్ అండ్ ఆర్టిఫిషియల్ అనే 2 టైప్స్లో మనం చెప్తాము. న్యాచురల్లో మనం చూస్తే ఇక్కడ టెరెస్ట్రియల్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఓకే. టెరెస్ట్రియల్ అంటే ల్యాండ్ మీద ఎలా ఉంది, న్యాచురల్ అండ్ వాటర్లో ఎలా ఉంది. అండ్ ల్యాండ్లో మనం చూసినట్టయితే టెరెస్ట్రియల్లో ఫారెస్ట్, గ్రాస్లాండ్ అండ్ డెజర్ట్ అని 3 టైప్స్ మనం చెప్పుకుంటాం అనమాట. ఓకే. ఆక్వాటిక్లో మెరీన్ అండ్ ఫ్రెష్ వాటర్. ఓకే. ఇదేంటి మనకు న్యాచురల్. ఈ డెఫినేషన్ అంతా కూడా మనకి ఇక్కడ ఇచ్చిన డయాగ్రామ్ అంతా కూడా న్యాచురల్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ కానీ మనం చూసినట్లుంటే ఆర్టిఫిషియల్స్లో కూడా మనము 2 టైప్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే. 2 టైప్స్. ఇక్కడ కూడా ఏంటి ల్యాండ్, టెరెస్ట్రియల్ అండ్ వాటర్, ఆక్వాటిక్. సో ల్యాండ్ మీద మనిషి నిర్మించిన ఎకోసిస్టమ్ ఏంటి అని మనం చూస్తే ఈ గార్డెన్స్ కానీ, పార్క్ కానీ, ఓకే, ఆర్చర్డ్స్, యాపిల్ ఆర్చర్డ్స్ అంటాం కదా, యాపిల్ ఆర్చర్డ్స్, ఇంకా ఇంకా మనం ఏం చెప్పచ్చు అగ్రికల్చర్ ల్యాండ్, ఇవన్నీ కూడా ఏంటి హ్యూమన్ మేడ్. ఓకే. వాటర్లో మనం చూస్తే ఆక్వాకల్చర్ కానీ, ఓకే, అండ్ ఆర్ పిసికల్చర్ అంటాము. ఇంకా రిజర్వాయర్స్, కెనల్స్, ఇంకా సాల్ట్ ప్యాన్స్, ఇవన్నీ కూడా ఏంటి హ్యూమన్ మేడ్ అనమాట. హ్యూమన్ మేడ్ ఎకోసిస్టమ్స్. మనము ఈ నేచర్లో ఏవైతే న్యాచురల్గా ఫామ్ అయిన ఎకోసిస్టమ్స్ ఉన్నాయో అవి ఒకసారి మనం ఇక్కడ చూద్దాము. ఓకే. ఫస్ట్ ఏముంది మనకు టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్. సో టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో మనము ఫారెస్ట్ గురించి ఒకసారి చూద్దాము. సో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ ఎలా ఉంది మనకు అనేది మనము ఇక్కడ చూద్దాం. సో ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అంటే మనకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బయోటిక్ కాంపోనెంట్స్ అనేవి మనం చూస్తాము. ఎస్పెషల్లీ ఫారెస్ట్ అంటేనే మనకు కావాల్సింది ఏంటి మంచి టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ కదా. సో దీనివల్ల మనకి ఏమవుతుంది గ్రౌండ్ వాటర్ మాయిశ్చర్ అనేది బాగా ఉంటుంది. అందుకే మనకు చెట్లు కూడా బాగా మొలుస్తాయి అన్నమాట. ఓకే. పెద్ద పెద్ద చెట్లు కూడా ఉంటాయి. అందుకే దాన్ని ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అని అంటాము. సో ఇక్కడ మనము చూసినట్లయితే పిక్చర్ ఇచ్చాము. సో ఇక్కడ ఇండియాలో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ని మనం ఇక్కడ చూస్తాము. ఎస్పెషల్లీ వెస్ట్రన్ ఘాట్స్ అండ్ ఈస్టర్న్ ఘాట్స్లో మనం ఏం చూస్తామంటే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ టైప్ ఆఫ్ ఫారెస్ట్ని చూస్తామన్నమాట. అండ్ ఇక్కడ మనము వెస్ట్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్ కానీ చూసినట్లయితే దీన్ని ఏమంటాము డెజర్ట్. ఓకే. ఇది మనకు డెజర్ట్. ఈ హిల్లీ ఏరియాస్లో కానీ మనం చూసినట్లయితే దీన్ని ఏమంటాం అలిపైన్ అంటాము. ఇంకా మిడిల్ పార్ట్లో ఏమంటాము మిడిల్ పార్ట్ ఆఫ్ ఇండియా చూస్తే ఇక్కడ ట్రాపికల్ డ్రై డెసిడ్యూయస్, ఓకే, డ్రై డెసిడ్యూయస్ ఫారెస్ట్ అని అంటాం అన్నమాట. ఓకే. సో ఇదేంటి మనకు ఫారెస్ట్ ఎకోసిస్టమ్. ఓకే. సో ఫారెస్ట్ దేనివల్ల మనకు ఇప్పుడు నష్టం అవుతుంది అని అంటే లైక్ డిఫారెస్టేషన్ దేనివల్ల జరుగుతుంది, లైక్ ఈ షిఫ్టింగ్ కల్టివేషన్ వల్ల, ఇంకా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ వల్ల, నెక్స్ట్ రా మెటీరియల్ కావాలి మనకు. ఓకే. రా మెటీరియల్ రిక్వైర్మెంట్ వల్ల, మైనింగ్, ఇంకా న్యాచురల్ హజార్డ్స్ లైక్ వైల్డ్ ఫైర్స్, వీటి వల్ల ఏమవుతుంది మనకు ఫారెస్ట్ ఎకోసిస్టమ్ అనేది బాగా దెబ్బతింటుంది అనమాట. సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇండియాలో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్ ఫారెస్ట్ ఎకోసిస్టమ్ గురించి మనము తెలుసుకోవాలి. ఇదేంటి మనకు టెరెస్ట్రియల్ ఎకోసిస్టంలో ఒక టైప్. నెక్స్ట్ చూస్తే మనము గ్రాస్ ల్యాండ్స్. గ్రాస్ ల్యాండ్స్ కానీ మనకు ఇండియన్ లైఫ్లో గ్రాస్ ల్యాండ్ అనేది మనకి ఎలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఇందాకే మనం చెప్పుకున్నాము గ్రాస్ ల్యాండ్ అంటే గ్రేజర్స్ బాగా ఉంటాయి ఇక్కడ అని. సో ఎవరైతే మనకు క్యాటిల్ ఫార్మర్ ఉంటారో వాళ్ళకు గ్రాస్ ల్యాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో నాట్ ఓన్లీ ఫార్మర్స్ అంటే డొమెస్టిక్ మాత్రమే కాదు, బట్ వైల్డ్ హెర్బివోర్స్కి కూడా గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఈ రాజస్థాన్ పార్ట్లో కానీ మనం వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ రాజస్థాన్లో మనము స్టెప్పీ ఫార్మేషన్స్ చూస్తామన్నమాట. స్టెప్పీ ఫార్మ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్ని చూస్తాము. అండ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ పార్ట్లో కానీ మనం చూసినట్లయితే సవానాస్ చూస్తామన్నమాట. సవానా ఫార్మ్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్ని మనం చూస్తాము. ఓకే. సో మనకు గ్రాస్ ల్యాండ్స్ దేనికి ఉపయోగపడతాయంటే మనకు ఏదైనా ఈ సాయిల్ ఎరోజన్ జరగకుండా ఇవి కొంతవరకు
హెల్ప్ చేస్తాయి అన్నమాట గ్రాస్ ల్యాండ్స్. ఓకే, మనము ఎకోలాజికల్ సక్సెషన్ అని ఒక టాపిక్ చెప్తాము. ఎకోలాజికల్ సక్సెషన్ అంటే ఏంటంటే, ఓకే, ఒక ల్యాండ్ ఉంది, ఒక ప్లెయిన్ ల్యాండ్ ఉందన్నమాట. అంటే ఇక్కడ గడ్డి కూడా మొలిచి లేదు, కానీ కొన్ని రోజుల తర్వాత ఇక్కడ గడ్డి మొలవటం స్టార్ట్ అవుతుంది. ఒకసారి ఫ్లడ్ వచ్చిందనుకోండి, ఈ ఏరియా అంతా కూడా ఏమవుతుంది, డెస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అంటే మళ్ళీ ప్లెయిన్ అయిపోతుంది. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే గడ్డి మొలవదు, ఈసారి చెట్లు మొలుస్తాయి. ఓకే, దీన్ని ఏమంటాము, ఈ గడ్డిని రీప్లేస్ చేసిందనమాట చెట్టు. అంటే ఇక్కడ గడ్డి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసింది, చెట్టు మొలవటానికి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేసింది అనమాట. దీన్ని ఏమంటాం మనము, ఎకోలాజికల్ సక్సెషన్ అని అంటాము. కానీ గ్రాస్ ల్యాండ్స్ చెప్పుకునేటప్పుడు మనము ఈ ఎకోలాజికల్ సక్సెషన్ అనేది జరగదనమాట. అంటే ఇక్కడ గడ్డంతా చనిపోయింది అనుకోండి, ఇక్కడ చెట్లు అనేవి మొలవవు. ఎందుకంటే గ్రాస్ ల్యాండ్ ఎకోసిస్టంలో ఎంత వాటర్ ఫాల్, అంటే ఒక గడ్డి మొలవడానికి ఎంతైతే తేమ కావాలో అంత మాత్రమే అక్కడ ఉంటుందన్నమాట. ఓకే, ఇక్కడ చెట్లు మొలవటానికి లేదనమాట. ఓకే, సో దీన్ని ఏమంటాము, ఎకోలాజికల్ సక్సెషన్ గ్రాస్ ల్యాండ్స్లో ఉంటుందా అంటే అది మనకు ఉండదు. ఓకే, నెక్స్ట్ డెజర్ట్ ఎకోసిస్టమ్. డెజర్ట్ ఎకోసిస్టమ్ కానీ మనం చూసినట్లయితే, డెజర్ట్ మనకు లెస్ దాన్ 25 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ఫాల్ మనకు యాన్యువల్లీ ఉందనుకోండి, దాన్ని ఏమంటాము, డెజర్ట్ ఎకోసిస్టమ్ అని అంటాం అనమాట. ఓకే, సో డెజర్ట్స్ మనకి ఎలా ఫామ్ అవుతాయి, ఇది మనకు ఇండియన్ ప్లేట్ అనుకోండి, ఇండియా. ఓకే, ఇక్కడ మనకి ఏముంది, అరేబియన్ సీ ఉంది, ఇక్కడ కొండలు అంటే వెస్ట్రన్ ఘాట్స్ ఉండడం వల్ల మనకి ఏమవుతుందన్నమాట, ఏదైతే విండ్స్ ఇక్కడ నుంచి సీ నుంచి ఇలా ఫ్లో అవుతున్నాయో ఆ కొండలకు తగులుకొని ఏమవుతుంది, రెయిన్ అనేది అక్కడే కురుస్తుందన్నమాట. ఓకే, ఇటు సైడ్ రెయిన్ అనేది తగ్గిపోతుంది. సో మనం ఏమంటాము, ఈ పార్ట్ డెజర్టెడ్ పార్ట్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, సో ఇదేంటి మనకు రెయిన్ షాడో రీజియన్ అని అంటాము. డెజర్ట్ ఎకోసిస్టంలో మనకు హాట్ డెజర్ట్ ఉంటుంది, కూల్ డెజర్ట్ కూడా ఉంటుంది. సో హాట్ డెజర్ట్ అంటే ఏంటి, మనకున్న థార్ డెజర్ట్ ఏదైతే ఉందో అది మనకు హాట్ డెజర్ట్ అనమాట. కోల్డ్ డెజర్ట్ కానీ మనం చూసినట్లయితే మనము హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో చూస్తామని, లైక్ లే, లదాఖ్, కార్గిల్ ఈ రీజియన్లో మనము కోల్డ్ డెజర్ట్ చూస్తామన్నమాట. ఓకే, ఇక్కడ లీవ్స్ ఎలా ఉంటాయి మనకంటే, ఈ స్ట్రబ్స్ అండ్ గ్రాసెస్ ఇవి థిక్ స్కిన్తో ఉంటాయన్నమాట. అంటే తొందరగా ట్రాన్స్పిరేషన్ జరిగి చెట్లు ఎండిపోయి చచ్చిపోకుండా అవి థిక్గా ఉంటాయి అన్నమాట. కొన్నిసార్లు ఏం చేస్తాయి, స్టెమ్ కూడా, ఏదైతే స్టెమ్ ఉంటుందో అది కూడా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో పాల్పంచుకుంటుంది అనమాట. ఓకే, ఇంకా మనము స్పీషీస్ ఇక్కడ కానీ చూసినట్లయితే ఈ రెప్టైల్స్ ఉంటాయి అండ్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, సో ఈగల్స్లో ఇది ఒక టైప్ అనమాట. ఓకే, ఇది మనకు డెజర్ట్ ఎకోసిస్టమ్. ఫారెస్ట్ ఎకోసిస్టమ్తో పోల్చుకుంటే మనకు డైవర్సిటీ ఆఫ్ స్పీషీస్ అనేది డెజర్ట్ ఎకోసిస్టమ్లో తక్కువగా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇదేంటి మనకు డెజర్ట్ ఎకోసిస్టమ్. నెక్స్ట్ చూద్దాము ఆక్వాటిక్ ఎకోసిస్టమ్. ఆక్వాటిక్ ఎకోసిస్టంలో కానీ మనం చూసినట్లయితే, ఓకే, మనము ఏది ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని చెప్తాము, ఒక వాటర్ బాడీ ఉండేది, మనము వాటర్ యాజ్ అ మెయిన్ హ్యాబిటేట్ని చెప్తే మనము దాన్ని ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని మనం చెప్తామన్నమాట. దీన్ని మనము మేజర్గా 3 టైప్స్గా చెప్పుకోవచ్చు. ఓకే, బేస్డ్ ఆన్ సాల్ట్ కంటెంట్ని బట్టి మనం 3 టైమ్స్ చెప్పుకోవచ్చు అనమాట. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్, ఓకే, మెరీన్ వాటర్ ఎకోసిస్టమ్ అండ్ బ్రాకిష్ వాటర్ ఎకోసిస్టమ్ అని. ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ ఏది చెప్తాము, ఎప్పుడైతే వాటర్లో 5 ppm, ఓకే, సాల్ట్ కంటెంట్ లెస్ దెన్ 5 ppm ఉందనుకోండి, దాన్ని మనము ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటాము. లైక్ ఈ లేక్స్ కానీ, పాండ్స్ కానీ, సమ్ లేక్స్, అన్ని లేక్స్ కాదు, సమ్ లేక్స్ అండ్ పాండ్స్ కానీ, రివర్స్ కానీ, వీటన్నిటిని ఏంటి ఫ్రెష్ వాటర్ ఎకోసిస్టమ్ అంటాము. నెక్స్ట్ మెరీన్ వాటర్ ఏంటంటే 35 ppm, సాల్ట్ కంటెంట్ 35 ppm ఈక్వల్స్ టు ఆర్ అబోవ్ 35 ppm ఉంటే మనము మెరీన్ ఎకోసిస్టమ్ అంటాము. అంటే మనము సముద్రాలు, ఓషన్స్, సీస్ చెప్పచ్చు అనమాట. నెక్స్ట్ బ్రాకిష్ వాటర్ ఏంటంటే బిట్వీన్ 5 to 35 ppm సాల్ట్ కంటెంట్ ఉంటే మనం దాన్ని బ్రాకిష్ వాటర్ అంటాము. అంటే మన ఎస్చ్యూరీస్ కానీ ఇంకా మ్యాంగ్రోవ్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బ్రాకిష్ వాటర్ కిందికి వస్తాయన్నమాట. ఓకే, సో ఇక్కడ ఆర్గానిజమ్స్ ఇచ్చారు మనకు, ఆక్వాటిక్ ఆర్గానిజమ్స్ ఏమేమి ఉన్నాయని. సో వీటి పేర్లు గుర్తుపెట్టుకోండి. ఓకే, న్యూస్టన్, పెరిఫైటన్, ఫైటోప్లాంక్టన్, నెక్టన్ అండ్ బెంతోస్ ఇవన్నీ ఏంటి మనకు ఒక ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ ఆర్గానిజమ్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనము మేజర్గా ఫైటోప్లాంక్టన్ అని కూడా అంటాము, వీటి గురించి చూద్దాము. ఇవేంటి అంటే మనకు మైక్రోస్కోపిక్ ఆర్గానిజమ్స్, ఆటోట్రోప్స్ అని చెప్తామన్నమాట. ఆటోట్రోప్స్ అంటే ఏంటి, అవి ఫుడ్ని సింథసిస్ చేసుకుంటాయి. వీటిలో ఏంటంటే క్లోరోఫిల్ అనేది ప్రజెంట్ ఉంటుంది. సో క్లోరోఫిల్ ప్రజెంట్ ఉంటే
అవి సన్లైట్ని క్యాప్చర్ చేసి ఏం చేస్తాయి, కెమికల్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. ఏంటి, ఫైటోప్లాంక్టన్స్. ఓకే, సో ఈ ఫైటోప్లాంక్టన్స్ మనకి ఎంత ఇంపార్టెంట్ అంటే ఇవి లేకుంటే మనకు ఎంటైర్ ఎకోసిస్టమ్ అనేది చనిపోతుంది అని చెప్పచ్చు. అంటే మనం ఇందాకే డిస్కస్ చేసాం కదా, ఎకోసిస్టంలో ఎగ్జాంపుల్ తీసుకున్నాం ఆక్వాటిక్కి. సో ఇది ఫైటోప్లాంక్టన్ అనుకోండి. ఫైటోప్లాంక్టన్ ఏం తింటుంది, జూ ప్లాంక్టన్ తింటుంది. జూ ప్లాంక్టన్ ఏం తింటాయి, స్మాల్ ఫిషెస్ తింటాయి. స్మాల్ ఫిషెస్ని ఏం తింటాయి, బిగ్ ఫిషెస్ తింటాయి. ఓకే, సో ఫైటోప్లాంక్టన్స్ లేకుంటే ఇవన్నీ కూడా చచ్చిపోతాయని కూడా మనం చెప్పచ్చు. అంతేకాకుండా మనకు ఫైటోప్లాంక్టన్స్ ఏంటంటే ఈ ఆక్సిజన్ మనం ఏదైతే పీలుస్తున్నామో మోర్ దెన్ హాఫ్ పర్సెంటేజ్ మనకు ఓకే కాంట్రిబ్యూట్ చేసేది మనకు ఫైటోప్లాంక్టన్స్ అనమాట. ఓకే, ఇదేంటి ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ అని మనం దీన్ని చెప్తాము. నెక్స్ట్ వెట్లాండ్ ఎకోసిస్టమ్. సో వెట్లాండ్ ఎకోసిస్టమ్ ఏంటి మనకు అంటే, సో వెట్లాండ్స్లో మనము ఏం చూస్తాము, ఒక మార్ష్ ఆర్ పేట్ ల్యాండ్ని చూస్తాము. అంటే వెట్లాండ్స్ యాక్ట్ యాజ్ అన్ ఎకోటోన్. ఎకోటోన్స్ అంటే ఏంటంటే రెండు ఎకోసిస్టమ్ల మధ్యలో ఉండేదాన్ని ఏమంటామంటే ఎకోటోన్ అంటామన్నమాట. సో ఇది ల్యాండ్, ఇది వాటర్. ఓకే, ఈ మధ్యలో ఉండే ఈ రెండు కలిసే ప్లేస్ని మనం ఏమంటామంటే ఎకోటోన్ అంటామన్నమాట. ఈ ఎకోటోన్ ఏంటి మనకు వెట్లాండ్స్. ఓకే, మన కంట్రీలో కానీ చూసినట్లయితే 18.4% ఏరియా మనకు వెట్లాండ్ ఏరియా ఉంది. సో ఇందులో మనం ఎంత ఉపయోగపెట్టుకుంటున్నామంటే 70% ఆఫ్ ద వెట్లాండ్స్ మనము ప్యాడీ కల్టివేషన్కి యూజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో ఈ వెట్లాండ్స్ మనకు ఎలా హెల్ప్ అవుతాయి అంటే, మనకి ఏం చేస్తాయి వెట్లాండ్స్ అంటే, మనకు ఫ్లడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లడ్స్ని మిటిగేట్ చేయడానికి ఫ్లడ్ మిటిగేషన్ దానికి హెల్ప్ చేస్తాయి. ఇంకా మెయింటెనెన్స్ ఆఫ్ స్ట్రీమ్ వాటర్ ఫ్లోకి ఇవి హెల్ప్ అవుతాయి. ఇంకా గ్రౌండ్ వాటర్ టేబుల్ని రీఛార్జ్ చేయడానికి వెట్లాండ్స్ హెల్ప్ఫుల్ అవుతాయి. అంతేకాకుండా షోర్ లైన్స్ అంటే ఏదైతే సీ షోర్ ఉంటుందో వాటిలో ఇవి వెట్లాండ్స్ అనేది ఒక బఫర్ పాయింట్గా ఉంటాయన్నమాట. ఓకే, సో వెట్లాండ్స్ మనం ఇన్లాండ్ వెట్లాండ్స్ చూస్తాము, కోస్టల్ వెట్లాండ్స్ చూస్తాము. ఇన్లాండ్లో వెట్లాండ్స్ కానీ మనం చూసినట్టయితే ఇక్కడ లేక్స్, పాండ్స్, స్వామ్స్ చెప్తాము. అది మ్యాన్మేడ్ అయితే రిజర్వాయర్స్, ట్యాంక్స్ అని చెప్తామన్నమాట. ఓకే, నెక్స్ట్ కోస్టల్ వెట్లాండ్స్లో మనం చూస్తే ఈ సాల్ట్ ప్యాంట్స్ ఏవైతే ఓకే ఈ గుజరాత్ సైడ్ మనం చూస్తాము ఎస్పెషల్లీ సాల్ట్ ప్యాంట్స్. ఇంకా ఇవి అండ్ ఎస్చురీస్, లగూన్స్, కోరల్స్, మ్యాంగ్రోవ్స్ ఇవన్నీ కూడా ఏంటి మనము వెట్లాండ్ ఎకోసిస్టమ్ అని మనం చెప్తామన్నమాట. సో ఎకోసిస్టమ్స్ గురించి మనం చెప్పగానే మనకు గుర్తుకు రావాల్సింది ఏంటంటే రామ్సర్ కన్వెన్షన్ అనేది మనకు గుర్తుకు రావాలి. రామ్సర్ అనేది ఒక సిటీ అనమాట, ఎక్కడ, ఇరాన్లో. సో ఈ ఫస్ట్ టైము ఈ వెట్లాండ్ ఎకోసిస్టమ్స్ని కాపాడాలి అనే ఉద్దేశంతో యునెస్కో వాళ్ళు ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ చేయడం జరిగింది. సో అందులో మనం చూసినట్లయితే ఓవరాల్గా 172 కంట్రీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు, కొన్ని ఏరియాస్ని వెట్లాండ్గా వీళ్ళు ప్రకటిస్తారనమాట. రామ్సర్ కన్వెన్షన్లో దాన్ని ఇంక్లూడ్ చేస్తే మనం ఆ వెట్లాండ్ని కాపాడాలి. సో రీసెంట్గా మనకు 2024 థీమ్ ఏంటి, వెట్లాండ్ థీమ్ అంటే వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. ఓకే, ఇండియాలో మనకు ఎన్ని ఉన్నాయి అంటే 85 సైట్స్ ఉన్నాయన్నమాట వెట్లాండ్స్. ఓకే, హయ్యెస్ట్ కానీ మనం చూసినట్లయితే తమిళనాడులో ఉన్నాయి అండ్ సెకండ్ హయ్యెస్ట్ కానీ చూసినట్లయితే మనకు యూపీలో ఉన్నాయన్నమాట. ఓకే, ఇవేంటి మనకు వెట్లాండ్ ఎకోసిస్టమ్. ఓకే, నెక్స్ట్ లేక్ ఎకోసిస్టమ్ అంటే ఏంటి అంటే, మనకు ఏదైనా వాటర్ బాడీ చుట్టూ ల్యాండ్ ఉందనుకోండి, సో దీన్ని ఏమంటాము, లేక్ అంటాము. ఈ ఎకోసిస్టమ్ని లేకోసిస్టమ్ అంటాము. ఓకే, సో దీన్ని మనం క్లాసిఫై చేస్తే ఎలా చూస్తామంటే టెంపరరీ. అంటే ఏవైతే మనకు ఎడారిలో ఒక్కసారిగా వర్షం పడగానే ఏదో లేక్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది, దాన్ని ఏమంటాము, టెంపరరీ లేక్ అంటాము. ఎందుకంటే నెక్స్ట్ డేకి అది నీళ్ళన్నీ ఇంకిపోయి మాయమైపోవచ్చు. నెక్స్ట్ పర్మనెంట్ లేక్స్ అంటే ఏవి, మనకు ఉన్న చిలకా లేక్, ఇంకా వూలర్ లేక్ ఏదైతే ఉందో జమ్మూ కాశ్మీర్లో, ఇవి మనకు పర్మనెంట్ లేక్స్ అనమాట. నెక్స్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్, ఈ జమ్మూ కాశ్మీర్లో దాల్ లేక్, నైనితాల్ లేక్ ఇన్ ఉత్తరాఖండ్, ఇవేంటి మనకు ఫ్రెష్ వాటర్ లేక్స్. ఓకే, అంటే రివర్ ఇలా వస్తుంటుంది అండ్ ఇలా పోతూ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ వాటర్ ఏంటి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. లేక్ ఉంది, ఓకే, వాటర్ ఇలా చేంజ్ అయ్యి పోతూ ఉంటుంది, అందుకే ఇవి ఫ్రెష్గా ఉంటాయి. కొన్నిసార్లు ఏమవుతాయి, ఈ అవుట్లెట్ అనేది కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, సో
వాటర్ వస్తుంది, ఇందులో ఉంటుంది, ఎవాపరేట్ అయి పోతుంది అనమాట, పైకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండే సాల్ట్ కంటెంట్ అంతా కూడా, సాల్ట్ అంతా కూడా లోపల సెటిల్ అయిపోతుంది. కాబట్టి దీన్ని మనం సాల్ట్ లేక్స్ అంటాం అనమాట, అంటే సెలైన్ లేక్స్ అంటాము, లైక్ సాంబార్ లేక్ ఇన్ రాజస్థాన్. ఓకే, నెక్స్ట్ న్యాచురల్ లేక్స్. న్యాచురల్ లేక్స్ అంటే ఏంటండి, మనకి ఎప్పుడైతే ఈ ఎర్త్ క్వేక్స్ వల్ల కానీ ల్యాండ్ స్లైడ్స్ వల్ల కానీ ఏమవుతాయంటే ఈ భూమి అనేది వాటి జియోగ్రఫీని చేంజ్ చేసుకుంటుంది కదా, అప్పుడు ఫామ్ అయిన లేక్స్ని మనం న్యాచురల్ లేక్స్ అంటాము. లైక్ ప్యాంగాంగ్ లేక్ ఎగ్జాంపుల్ ఇన్ లదాఖ్. ఓకే, అండ్ వెంబనాథ్ లేక్ ఇన్ కేరళ. ఇవేంటి మనకు న్యాచురల్ లేక్స్. ఇంకా ఆర్టిఫిషియల్ లేక్స్ అంటే మనం తయారు చేసినవి, హ్యూమన్ మేడ్. దేవార్ లేక్ ఇన్ రాజస్థాన్ అండ్ గోబింద్ సాగర్ లేక్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ అనేవి మనము బెస్ట్ ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఇదేంటి మనకు లేక్ ఎకోసిస్టమ్ అండ్ టైప్స్ ఆఫ్ లేక్స్. ఓకే, నెక్స్ట్ మనము లేక్ చెప్పుకున్నప్పుడు యూట్రోఫికేషన్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. యూట్రోఫికేషన్ అంటే ఏంటంటే, యూట్రోపియా అంటే మనము అడెక్వేట్ అండ్ హెల్తీ న్యూట్రిషన్ అంటాము. ఓకే, ఫర్ సపోజ్ నాకు ఒక పొలం ఉంది. ఓకే, నేను పొలంలో ఏం చేశాను, ఫర్టిలైజర్ చల్లాను అనమాట. ఓకే, ఆ ఫర్టిలైజర్లో మనం ఏం చూస్తామంటే ఫాస్ఫేట్స్ చూస్తాము, నైట్రైట్స్, ఫాస్ఫేట్స్ అన్నీ ఉంటాయి. సో రోజు పొలంకి వాటర్ పెట్టంగా ఏమవుతాయంటే ఇవి లీచింగ్ అయిపోతాయి అనమాట. అంటే ఈ ఏదైతే ఫర్టిలైజర్ ఉందో అది కాస్త చిన్న చిన్న కాలువల్లో కలిసిపోయి ఏమవుతాయంట, ఒక సరస్సులోకి అలా వెళ్ళిపోతాయి అనమాట. అంటే నా పొలంలో నుంచి ఇప్పుడు ఫర్టిలైజర్ ఎక్కడికి వచ్చింది, న్యూట్రిషన్ అంటే ఒక కొలంలోకి వచ్చింది. సో ఈ కొలంలోకి రాగానే ఏమవుతుంది, ఇక్కడున్న న్యూట్రిషన్ అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇక్కడ గ్రీన్గా తీగలు చెట్లు ఉంటాయన్నమాట, పైన అంతా ఒక లేయర్ లాగా ఉంటాయి. ఓకే, సో దీనివల్ల మనం ఏమవుతుంది అంటే మనకు లోపల ఏవైతే ఈ చేపలు ఉంటాయో, వాటికి ఫిషెస్ ఉంటాయో, వాటికి ఆక్సిజన్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. ఓకే, తక్కువ అయిపోయినప్పుడు ఏమవుతాయి, ఫిషెస్ విల్ సఫకేట్, ఫిషెస్ చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బికాస్ ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంది కాబట్టి, ఉన్నదంతా కూడా ఇవి తీసేసుకున్నాయి. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము, ఈ ప్రాసెస్ని యూట్రోఫికేషన్ అంటాం అనమాట. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే లేక్స్లోనే మనము 2 టైప్స్ చెప్పుకోవచ్చు. ఓకే, లేక్స్లో 2 టైప్స్ ఎలా చెప్పచ్చు, ఒలిగోట్రోపిక్ అండ్ యూట్రోపిక్. ఒలిగోట్రోపిక్ అంటే ఏంటి, ఫ్యూయర్ న్యూట్రియన్స్ ఉంటాయి. ఏదైతే లేక్ క్లియర్గా ఉంటుందో, అంటే టర్బిడ్గా లేకుండా ఉంటుందో. యూట్రోఫికేషన్లో మనకి ఏమవుతాయి, యూట్రోపిక్ లేక్స్లో టర్బిడ్ ఉంటాయి అన్నమాట. అంటే మనకు ఇక్కడ న్యూట్రిషన్ అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది. సో ఒలిగోట్రోపిక్లో న్యూట్రిషన్ తక్కువ ఉంటుంది అండ్ లోపల లేక్ డెప్త్లో మనం చూసినట్లయితే ఆక్సిజన్ లెవెల్ బాగా ఉంటాయి అన్నమాట. యూట్రోఫికేషన్లో ఆక్సిజన్ లెవెల్ అంతా తగ్గిపోయి ఉంటుంది. ఓకే, ఇక్కడ అబెండెన్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి, ఇక్కడ స్పీషీస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. ఇదేంటి ఒలిగోట్రోపిక్ అండ్ యూట్రోపిక్ టైప్ ఆఫ్ లేక్స్. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే ఎస్చరీస్ అంటే ఏంటంటే మనకు ఎక్కడైతే ఒక నది సముద్రంలో కలుస్తుందో దాన్ని మనం ఏమంటామంటే ఎస్చరీ ఎకోసిస్టమ్ అని మనం అంటాం అనమాట. అంటే ఒక ఫ్రెష్ వాటర్ వచ్చి సాల్ట్ వాటర్లో కలిసే ఈ ప్లేస్ని మనము ఎస్చరీ అంటాం అనమాట. ఓకే, ఇది మనము ఎస్చరీస్ మనం ఎలా చెప్పుకోవచ్చు, ఎలా క్లాసిఫై అవుతాయి అంటే వీటి జియోగ్రఫికల్ ఫీచర్స్ మనకు వేరీ అవుతూ ఉంటాయి. దేనివల్ల అంటే వాటర్ సర్క్యులేషన్ ప్యాటర్న్స్ వల్ల మనకు జియోగ్రఫీ అనేది వేరీ అవుతుంది. సో ఈ ఎస్చరీస్ నుంచి మనకు ఈ బేస్ అంటే మనకి ఇప్పుడు బే ఆఫ్ బెంగాల్ అంటాం కదా. ఓకే, అలా ఇంకా మనము లగూన్స్, ఇంకా మార్షెస్, ఇవన్నీ కూడా ఏంటి మనం చూసినట్లయితే ఎస్చరీస్. ఓకే, ఈ ఎస్చరీస్లో మనం ఏమేమి చూస్తాము, మ్యాంగ్రూవ్స్, సాల్ట్ మార్షెస్, సీ గ్రాస్, ఇవన్నీ కూడా మనము ఎస్చరీ ఎకోసిస్టంలో మనము చూస్తామన్నమాట. ఓకే, సో ఎస్చరీ అంటే ఏంటి, వేర్ రివర్ మీట్స్ ద సీ. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్లయితే నెక్స్ట్ లగూన్స్ ఉన్నాయి. లగూన్ అంటే ఏంటంటే ఒక వాటర్ బాడీ ఉంది, అంటే ఫర్ సపోజ్ సముద్రం ఉంది, ఇక్కడ కొండలు ఉన్నాయి, సముద్రం ఉంది. కానీ ఒక జియోగ్రాఫికల్ ఈవెంట్ వల్ల ఏమైంది, కొంచెం పార్ట్ ఆఫ్ ఏదైతే ఈ ఓషన్ ఉందో అది ఇక్కడ మేబీ అది శాండ్ వల్ల కావచ్చు, కోరల్ రీఫ్ వల్ల కావచ్చు, ఇది కట్ ఆఫ్ అయిపోయి ఉంటుంది అనమాట ఓషన్ దగ్గర నుంచి. సో ఈ పార్ట్ని ఏమంటాము అంటే ఇదొక్కటే ఒక చిన్న ఎకోసిస్టమ్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది అనమాట. దీన్ని మనం లగూన్ అంటాము. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏమైంది, ఇది మెయిన్ సీ అనమాట. సో ఇది కాస్త ఏమైంది, కొంచెం ఇలా ఉన్న సీ ఇక్కడ ఫస్ట్ సపోజ్ శాండ్ తీసుకుందాం, శాండ్ ఫామ్ అవ్వడం వల్ల ఇది ఒక లగూన్ లాగా ఫామ్ అయిపోయింది అనమాట. అంటే ఓషన్ నుంచి ఇది కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. ఓకే, దీన్ని ఏమంటాం మనము, లగూన్ అని అంటాము. ఓకే,
సో దిస్ ఈజ్ లగూన్. లగూన్ ఏంటి మనకు ఒక షాలో వాటర్ బాడీ విచ్ ఇస్ సపరేటెడ్ ఫ్రమ్ అ లార్జర్ వాటర్ బాడీ అని మనము చెప్పచ్చు అనమాట. బ్యారియర్స్ ఏమి ఉండొచ్చు, శాండ్ బార్స్ కానీ కోరల్ రీఫ్స్ కానీ ఏవైనా కూడా ఉండొచ్చు. ఓకే, లగూన్ ఫామ్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ లేక్స్ ఉన్నాయి. ఒక టైప్ ఆఫ్ లేక్ ఏంటి, అండ్ ఎస్పెషల్లీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏ రివర్స్ అందులో వెళ్తున్నాయి. ఓకే, ఏ రివర్స్ ఉన్నాయని. ఫర్ సపోజ్ చిల్కా లేక్ ఉంది, ఎగ్జాంపుల్ ఒకటి చెప్తున్నాను. ఇక్కడ చిల్కా లేక్ ఉంది. చిల్కా లేక్ ఏంటి మనకు బ్రాకిష్ వాటర్ లగూన్. ఎక్కడికి ఉంది మనకు ఒడిశాలో ఉంది. ఇందులో మనము ఏ రివర్స్ ఫ్లో అవుతాయంటే దయా అండ్ భార్గవి రివర్స్ మనకు చిల్కా లేక్ని నింపుతాయి అని మనం చెప్పచ్చు. ఇలా మనకు డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ అనేవి ఇక్కడ ఇచ్చాము. ఓకే, ఇలా మనము లగూన్ ఫార్మ్ ఆఫ్ ఎకోసిస్టమ్ని చదువుకోవాలి. నెక్స్ట్ మ్యాంగ్రూవ్స్ ఎక్కడ ఉంటాయి మనకు అంటే, మ్యాంగ్రూవ్స్ అంటే ఏంటి మనకు అంటే సాల్ట్ టాలరేటింగ్ ఎవర్ గ్రీన్ షరబ్స్ అంటాం అనమాట. ఏంటి, సాల్ట్ టాలరేటింగ్ ఎవర్ గ్రీన్ ష్రబ్స్. ఓకే, మనకి ఇవి ఎక్కడ ఉంటాయి, కోస్టల్ లైన్, మనకు ఇండియన్ కోస్టల్ లైన్ ఏదైతే ఉందో ఆ కోస్టల్ లైన్ చుట్టూ మనము చూస్తాము. హైయెస్ట్ మనకి ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో 42.6% మనం చూస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చి గుజరాత్ 23.7% మనము మ్యాంగ్రూవ్స్ పర్సంటేజ్ని చూస్తామన్నమాట. ఇక్కడ ఏ టైప్ ఆఫ్ మనకు యానిమల్స్ ఉంటాయి అంటే, ఫస్ట్ సపోజ్ మనకు కరై క్యామెల్స్ ఎప్పుడైనా విన్నారా? కరై క్యామెల్. ఓకే, యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇది తెలిసే ఉంటుంది. ఈ క్యామెల్స్ ఏంటంటే మనకు 3 కిలోమీటర్స్ వరకు కూడా సముద్రంలో ఇవి ఈదగలవు, అండ్ ఇవి మ్యాంగ్రూవ్స్ని తింటాయి అన్నమాట. ఓకే, దే ఫీడ్ ఆన్ మ్యాంగ్రూవ్స్. ఓకే, కరై క్యామెల్స్. అండ్ మ్యాంగ్రూవ్స్ మనకు ఏం చేస్తాయి, మనకు ఎలా హెల్ప్ఫుల్ అవుతాయి అంటే మనకు కోస్టల్ ఏరియాని ప్రొటెక్ట్ చేస్తాయి. ఓకే, ఇంకా మనకు ఏవైతే ఫ్లడ్స్ వస్తాయో, ఫ్లడ్స్ వచ్చినప్పుడు అది హెల్ప్ఫుల్ అవుతాయి అన్నమాట. అండ్ ఎస్పెషల్లీ సునామీ వచ్చినప్పుడు మనకు మ్యాంగ్రూవ్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి అన్నమాట, ఆ టైడల్ వేవ్ ఎఫెక్ట్ని తగ్గించడానికి. ఓకే, నెక్స్ట్ హ్యాబిటేట్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్. ఆ మ్యాంగ్రూవ్స్ ఏంటి మనకు హ్యాబిటేట్ ఫర్ ఆక్వాటిక్ లైఫ్ అని చెప్తాము. ఇంకా లోకల్ కమ్యూనిటీస్ ఏవైతే కోస్టల్ కమ్యూనిటీస్ ఉంటాయో వాళ్ళకు కూడా లైవ్లీహుడ్ అనేది మ్యాంగ్రూవ్స్ ప్రొవైడ్ చేస్తాయన్నమాట. సో ఇవేంటి మనకు బేసిక్లీ ఎవర్ గ్రీన్ ఉంటాయన్నమాట. ఓకే, సో ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే మ్యాంగ్రూవ్స్ వేర్లు అనేవి పైన వేలాడుతూ ఉంటాయి, ఎందుకంటే కిందంతా సాల్ట్ కంటెంట్ కదా. సో ఈ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూట్స్లలో, ఆ పోర్స్లో సాల్ట్ అనేది నిండిపోయి ఊపిరాడకుండా చేస్తాయి. సో ఇవేం చేస్తాయి, పైకి ఏరియల్ రూట్స్ ప్రొవైడ్ చేసుకుంటాయి అనమాట. అంటే గాల్లో నుంచే ఈ రూట్స్ ఈ ప్లాంట్కి ఆక్సిజన్ అనేది ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ పిక్చర్ ఇచ్చాము మ్యాంగ్రూవ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఇండియాలో అని. ఓకే, అండ్ ఆంధ్రాలో కానీ మనం చూసినట్లయితే ఈస్ట్ గోదావరి, కొరింగా అండ్ కృష్ణా. ఓకే, మనకు ఇవేంటి మ్యాంగ్రూవ్స్. నెక్స్ట్ చూస్తే కోరల్ రీఫ్స్ అంటే ఏంటంటే, కోరల్ అనేది మనకు ఒక లివింగ్ ఆర్గానిజం అని లివింగ్ యానిమల్ అని మనం చెప్తాము. సో కోరల్ ఏం చేస్తుంది, సింబయాటిక్ రిలేషన్షిప్ పెట్టుకుంటుంది అనమాట. ఓకే, సింబయాటిక్ రిలేషన్షిప్ దేంతో పెట్టుకుంటుంది, జూజాంథిల్లే అనే మైక్రోస్కోపిక్ ఆల్గే అనమాట. ఇదేంటి మనకు మైక్రోస్కోపిక్ ఆల్గే, జూజాంథిల్లే. సో దీంతో సింబయాటిక్ రిలేషన్షిప్ పెడుతుంది. అంటే కోరల్ మనకు జూజాంథిల్లేకి ఏమి ఇస్తుంది అనమాట, హ్యాబిటాట్, ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది. సో ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నువ్వు నాకు ఫుడ్ ప్రొవైడ్ చేయాలి అని కోరల్ అంటుంది అనమాట. ఓకే, సో దీన్ని మనం ఏమంటాము, మ్యూచువల్ అండర్స్టాండింగ్ని, మ్యూచువల్ డిపెండెన్స్ని సింబయాటిక్ రిలేషన్షిప్ అని మనం చెప్పచ్చు. ఓకే, కోరల్ రీఫ్స్ మనకి ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే, ఇక్కడ అండమాన్ నికోబార్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ కచ్, ఇక్కడంతా కూడా మనము కోరల్స్ని చూస్తాము. ఓకే, కోరల్ రీఫ్ అంటే మనకు కోరల్స్లో కూడా 2 టైప్స్ చెప్తామన్నమాట, హార్డ్ కోరల్స్ అండ్ సాఫ్ట్ కోరల్స్ అని. ఈ హార్డ్ కోరల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రమే మనకు రీఫ్స్ని ఫామ్ చేస్తాయి అన్నమాట. ఓకే, సో మరి ఫంక్షన్స్ ఏంటి ఈ కోరల్ రీఫ్స్కి అని అంటే, ఇట్ ప్రొవైడ్స్ హ్యాబిటేట్ ఫర్ ద వెరైటీ ఆఫ్ యానిమల్స్ అని చెప్తాము, హ్యాబిటేట్ని ప్రొవైడ్ చేస్తాయి. ఇంకా ఇట్ ఈస్ అ లార్జ్ బయోజెనిక్ కాల్షియం కార్బోనేట్. ఓకే, కాల్షియం కార్బోనేట్ ప్రొడ్యూసర్. ఈ రీఫ్స్ ఎలా ఫామ్ అవుతాయి, కాల్షియం కార్బోనేట్ని ప్రొడ్యూస్ చేస్తాయి కాబట్టి అలా ఈ రీఫ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనకు ఇవి ఒక న్యాచురల్ బ్యారియర్గా కూడా ఉంటాయి అన్నమాట. ఎరోజన్, ఈ ఏదైతే
ఎరోజన్ జరుగుతూ ఉంటుందో, సాయిల్ ఎరోజను, ఓకే, ఈ ఎక్కడ ఆక్వాటిక్ ఎకోసిస్టంలో ఈ కోరల్ రీఫ్స్ అనేవి హెల్ప్ చేస్తాయన్నమాట ఎరోజన్ని తగ్గించడంలో. సో ఇదేంటి మనకు కోరల్ రీఫ్స్. ఓకే, ఇంతవరకు మనం చూసింది ఏంటి, టైప్స్ ఆఫ్ ఎకోసిస్టంలో మనము టెరెస్ట్రియల్ ఎకోసిస్టమ్ అండ్ ఆక్వాటిక్ ఎకోసిస్టమ్ గురించి మనం ఇన్సేపు చెప్పుకున్నాము. నెక్స్ట్ మనం ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ గురించి చూద్దాము. సో ఫంక్షన్స్ ఆఫ్ ఎకోసిస్టమ్ కానీ మనం చూసినట్లయితే ఎకోసిస్టమ్ ఎలా మనకు ఫంక్షన్ హెల్ప్ఫుల్ అవుతుంది అని ఫస్ట్ మనము ఎకోలాజికల్ సక్సెషన్ గురించి ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాము. సో ఇక్కడ చూస్తున్నాం కదా, సో ఇది ప్లెయిన్ ల్యాండ్. సో ఈ ప్లెయిన్ ల్యాండ్లో ఏంటి ప్రైమరీ సక్సెసర్స్, ఓకే, ఇది సెకండరీ సక్సెసర్స్ అని మనం చెప్పచ్చు. ఓకే, అంటే ఏమీ లేని ల్యాండ్లో గడ్డి మొలిచి ఈ సెకండరీ సక్సెసెస్ ఏం చేస్తారు, ప్రైమరీ సక్సెసెస్ని రీప్లేస్ చేసేస్తారనమాట. ఓకే, అంటే ఇంకొక కమ్యూనిటీ, ఈ ఎంటైర్ కమ్యూనిటీ ఇంకా ఉండదు, ఓన్లీ సెకండరీ కమ్యూనిటీ, అంటే తర్వాత వచ్చే చెట్లు మాత్రమే ఉంటాయి, అంటే అక్కడ గ్రాస్ ల్యాండ్స్ ఉండవు, గ్రాసెస్ ఉండవు. ఓకే, దీన్ని మనం ఏమంటామంటే ఎకోలాజికల్ సక్సెషన్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎనర్జీ ఫ్లో అనేది మనం ఎలా అవుతుంది అనేది ఒకసారి చూద్దాము. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ప్రొడ్యూసర్స్ ఉంటారు. ప్రొడ్యూసర్స్ అంటే ఎవరు, ఈ ప్లాంట్స్ అనమాట. ప్రొడ్యూసర్స్ నుంచి కన్జ్యూమర్ నుంచి ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ కన్జ్యూమర్స్. ఇలా మనకు ఎనర్జీ అనేది ఒక ఆర్గానిజం నుంచి ఇంకొక ఆర్గానిజంకు ఇలా మనకు ట్రాన్స్ఫర్ అవుతుంటుంది అనమాట. ఈ ఎనర్జీ మనకు ఎంత ట్రాన్స్ఫర్ అవుతుంది, తిన్న మొత్తం కూడా మనం తీసుకుంటున్నామా అంటే దాన్ని 10% లా అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అని అంటాము. ఇక్కడ ఒక పిరమిడ్ ఉంది చూడండి, లిండ్మెన్స్ లా ఆఫ్ 10% ఎనర్జీ అంటాం దీన్ని. అంటే ఇక్కడ ఏం చెప్తారంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ నుంచి కన్జ్యూమర్ ఎంతెంత తీసుకుంటారో ఆ పిరమిడ్ ఓన్లీ 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే మూవ్ అవ్వగలుగుతుంది నెక్స్ట్ స్పీషీస్కి, నెక్స్ట్ ఎకోసిస్టమ్కి అనేది మనము చెప్పచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ కన్జ్యూమర్కి 10% ఆఫ్ ఎనర్జీ మాత్రమే మూవ్ అవుతుంది అని మనము చెప్తామన్నమాట. ఓకే, ఈ ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్ కానీ మనం చూసినట్టయితే, ఫుడ్ చైన్ అంటే ఏంటి, మనకి ఇక్కడ గ్రాస్ ఉంది, గ్రాస్ని ఏం తింటుంది, గ్రాస్ హోపర్ని ఒక పక్షి తింటుంది, పక్షినేమో ఈ స్నేక్ తింటుంది, స్నేక్ని ఆవులు తింటే మళ్ళీ ఆవులు చనిపోతే అది ఏమవుతుంది, డీకంపోజ్ అయిపోయి మళ్ళీ గ్రాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదేంటి మనకు చైన్ ఎకోసిస్టమ్ అని దీన్ని అంటాము. అదే మనము ఫుడ్ వెబ్ అని దేన్ని అంటాము. ఓకే, ఈ ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి తేడా ఏంటంటే, ఈ ఫుడ్ వెబ్ అనేది ఏంటంటే మల్టిపుల్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ని మనము ఫుడ్ వెబ్ అంటాము. అంటే ఇక్కడ చూడండి, ఓకే, సో ఒకటి నుంచి మోర్ దాన్ 2 or 3 మనకు కన్జ్యూమర్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, దీన్ని మనము ఈ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ని ఏమంటాము, ఫుడ్ వెబ్ అని అంటామన్నమాట. సో ఫుడ్ చైన్ మనకి ఏం చెప్తుంది, ఇట్ రిప్రజెంట్స్ ద ఫీడింగ్ రిలేషన్షిప్స్ ఇన్ ఎకోసిస్టమ్ విచ్ డిస్క్రైబ్స్ హౌ ఎనర్జీ అండ్ న్యూట్రిషన్స్ ఫ్లో ఫ్రమ్ వన్ ఆర్గానిజం టు అనదర్ ఆర్గానిజం. ఓకే, ఇదేంటి మనకు ఫుడ్ చైన్స్ అండ్ ఫుడ్ వెబ్స్. నెక్స్ట్ ఎకోలాజికల్ పిరమిడ్స్ మనకు చూసినట్లయితే ప్రొడ్యూసర్, కన్జ్యూమర్ అండ్ ఎనర్జీ మనకు డిఫరెంట్ ట్రాపిక్ లెవెల్స్లో మనము ఈ ఎకోసిస్టమ్ని చూస్తాము. దీంట్లో మనము పిరమిడ్స్లో 3 type ఆఫ్ పిరమిడ్స్ గురించి మనం చెప్తాం అనమాట. పిరమిడ్ ఆఫ్ నంబర్, పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అండ్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అని. ఓకే, పిరమిడ్ ఆఫ్ నంబర్ మనం చూసినట్లయితే నెంబర్ ఈజ్ డిక్రీజెస్ యాజ్ యూ మూవ్ అప్. మనము పైకి వెళ్ళే కొద్దీ, అంటే ఇక్కడ ఫైటోప్లాంక్టన్ మనకు 1 lakh ఫైటోప్లాంక్టన్ ఉన్నాయనుకోండి, వీటిని తినే జూప్లాంక్టన్ ఎన్ని ఉంటాయి, 10,000 ఉంటాయి. వీటిని తినే ఫిషెస్ ఎన్ని ఉంటాయి, 1000 ఉంటాయి. ఓకే, ఈ 1000 స్మాల్ ఫిషెస్ని తినే ఫిషెస్ ఎన్ని ఉంటాయి అంటే ఒక ఫిష్ తింటే చాలు, ఒక ఫిష్ 1000 స్మాల్ ఫిషెస్ని తినేస్తుందన్నమాట. ఓకే, ఇదేంటి మనకు పిరమిడ్ ఆఫ్ నెంబర్. నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ బయోమాస్ అంటే ఏంటి, ఇక్కడ 500 kgsని ఒక 100 జింకలు తిన్నాయనుకోండి, ఈ జింకల్ని 10 చీతాస్ తినేయచ్చు అనమాట. ఇదేంటి మనకు పిరమిడ్ ఆఫ్ బయోమాస్. ఇది కూడా ఏమవుతుంది, బయోమాస్ డిక్రీజెస్ యాజ్ వి మూవ్ అప్. ఓకే, నెక్స్ట్ పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ కానీ చూసినట్లయితే ఇది మనకు రిప్రజెంట్స్ ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ డిక్రీజెస్ యాజ్ వి మూవ్ అప్వర్డ్. ఓకే, ఇక్కడ కూడా మనం చూస్తే యాజ్ వి మూవ్ అప్వర్డ్ ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతుందన్నమాట. సో దీస్ ఆర్ పిరమిడ్స్. నెక్స్ట్ బయోకెమికల్ సైకిల్స్ ఆర్ న్యూట్రియంట్ సైకిల్స్ అంటాము. సో ఇదేంటి మనకు అంటే
మనకు న్యూట్రిషన్ ఎలా సైకిల్ అవుతుంది, కంటిన్యూస్ మూవ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ మనకు ఎలా ఉంటున్నాయి లివింగ్ అండ్ నాన్ లివింగ్ ఎకోసిస్టమ్లు అనేది మనకు చెప్తుందన్నమాట. సో ఒక ఎకోసిస్టమ్ కావాలంటే మనకు ఏముండాలి, ఎనర్జీ అండ్ ఫ్లో ఆఫ్ న్యూట్రిషన్ సర్క్యులేషన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్పెషల్లీ మనకు కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్, ఫాస్ఫేట్స్ ఇవన్నీ కూడా మనకు కావాలి ఒక ఎకోసిస్టమ్ ఉండాలంటే. హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఏంటి, సముద్రం ఎవాపరేట్ అయిపోయి ఏమవుతుంది, కండెన్స్ అయిపోయి మనకు వర్షం కురిపిస్తుంది. వర్షం భూమి నేల నుంచి రివర్స్ ఫామ్ అయ్యి రివర్స్ మళ్ళీ నదులు కాస్త మళ్ళీ ఏమవుతాయి, ఓషన్లో కలిసిపోతాయి. ఇలా ఇదొక సైకిల్. ఓకే, ఇదేంటి హైడ్రోలాజికల్ సైకిల్. నెక్స్ట్ కార్బన్ సైకిల్, దీన్ని మనము షార్ట్ టర్మ్ సైకిల్ అని కూడా అంటాం, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఫోటోసింథసిస్ జరుగుతుంది అనమాట. ఫోటోసింథసిస్ ఏం చేస్తుంది, కార్బన్ని అబ్జర్వ్ చేసుకుంటాయి అనమాట ప్లాంట్స్. ఓకే, గ్రీన్ ప్లాంట్స్ అండ్ ఫైటోప్లాంక్టన్స్ కూడా అబ్జర్వ్ చేసుకుంటాయి. మళ్ళీ అవి రెస్పిరేషన్ అండ్ డీకంపోజిషన్ ద్వారా మళ్ళీ ఏం చేస్తాయి, కార్బన్ని తిరిగి మళ్ళీ అట్మాస్ఫియర్లోకి పంపుతాయి. ఇదేంటి మనకు కార్బన్ సైకిల్. నెక్స్ట్ నైట్రోజన్ సైకిల్. ఓకే, నైట్రోజన్ సైకిల్ అంటే ఏంటి అంటే మనకు ఈ నైట్రోజన్ ఏదైతే ఉందో అట్మాస్ఫియర్లో అది మనకు అమోనియా, నైట్రేట్స్ అనే ఫామ్లో మనము చూస్తామన్నమాట. నైట్రేట్స్ మనం ఎక్కడెక్కడ ఈ సోర్సెస్ ఏంటి మనకు నైట్రోజన్ సోర్సెస్ అంటే ఈ లైట్నింగ్, యూవీ రేడియేషన్, ఇండస్ట్రియల్ ప్రాసెస్. ఓకే, ఇంకా మనం చూసినట్లయితే బర్నింగ్ కోల్. ఓకే, ఇంకా యానిమల్ వేస్ట్ లైక్ యూరియా, యూరిక్ యాసిడ్, డెడ్ వెజిటేషన్ ఇవన్నీ కూడా ఏంటి మనకు నైట్రోజన్ సోర్సెస్ అన్నమాట. సో ఇవి కూడా ఏమవుతాయి, ఇక్కడ మనం ఇక్కడ చూస్తున్నాం కదా నైట్రోజన్ ఫిక్సింగ్ ప్లాంటేషన్స్. ఈ ఆల్ఫా, చిక్ పీస్, క్లోవర్స్ పీస్, సోయాబీన్ ఇవన్నీ మనకు ఏంటి నైట్రోజన్ ఫిక్సేషన్ ప్లాంట్స్ అనమాట. ఓకే, అంటే ఈ భూమిలో నుంచి మనకు నైట్రోజన్ అనేది ఈజీగా ఎస్కేప్ అవ్వకుండా ఇవి పట్టుకొని ఉంటాయన్నమాట, ఫిక్స్గా ఉంటాయన్నమాట, ఫిక్స్ చేసుకొని ఉంటాయన్నమాట. ఓకే, ఆఫ్టర్ సమ్ టైం ఏమవుతుంది, అవి డీకంపోజ్ అయిపోయి మళ్ళీ మనకు అట్మాస్ఫియర్లోకి నైట్రోజన్ అనేది రిలీజ్ అయిపోతుంది. సో మనకి ఈ ఎగ్జాంపుల్స్ అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అండ్ సోర్సెస్ ఆఫ్ నైట్రోజన్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫాస్ఫరస్ సైకిల్. సేమ్ ఫాస్ఫరస్ మనకు ఒక రాళ్ళల్లో మనం ఫాస్ఫరస్ ఉంటాయని చూస్తాము. సో ఎప్పుడైతే ఈ వెదరింగ్ అనేది జరుగుతుందో, వెదరింగ్, ఎరోజన్, మైనింగ్, ఓకే, ఇది జరిగినప్పుడు ఏమవుతాయి, ఇవి కాస్త నదుల్లో కలిసిపోతాయి. నదుల్లో నుంచి ఏమవుతాయి, ఓషన్స్లోకి సెటిల్ అయిపోతాయి. నదులు ఎక్కడికి వెళ్తాయి, ఓషన్లోకి సెటిల్ అయిపోతాయి. సెటిల్ అయినప్పుడు ఇవేంటాయి, ఓషన్ ఫ్లోర్, సీ ఫ్లోర్ దగ్గర ఉంటాయన్నమాట, ఇంకా సెటిల్ అయిపోయి ఉంటాయి. ఓకే, మళ్ళీ ఏమవుతుంది, సమ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ వచ్చినప్పుడు ఈ సీ ఫ్లోర్ ఏదైతే ఉందో అది కాస్త ఇలా రైజ్ అవుతుంది. రైజ్ అయినప్పుడు ఏమవుతుంది, క్రస్టల్ ప్లేట్ పైకి మూవ్ అయినప్పుడు మళ్ళీ సముద్రంలో ఉండేవి బయటపడతాయి అన్నమాట. ఇలా బయటపడ్డాయి, మళ్ళీ ఎరోజన్, వెదరింగ్ జరిగి మళ్ళీ ఇలా ఈ సైకిల్ అనేది ఫామ్ అవుతుందన్నమాట. దీన్ని మనము ఫాస్ఫరస్ సైకిల్ అని అంటాము. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సల్ఫర్ సైకిల్. సల్ఫర్ సైకిల్ మనకు సల్ఫర్ ఈ ఎగ్జాంపుల్ మనము ఈ ఏదైతే ఈ అగ్నిపర్వతాలు ఉంటాయో వాటిల్లో నుంచి మనకి ఈ సల్ఫర్ కాంపోనెంట్స్ అనేవి బయటపడతాయి. అగైన్ వెదరింగ్ జరగడం వల్ల మనం ఏం చేస్తాం, ఇవి మనం అఫ్కోర్స్ మనం ఏం చేయము, వెదరింగ్ జరగడం వల్ల మనము ఈ సల్ఫర్ అనేది అట్మాస్ఫియర్లో కలిసిపోతుందన్నమాట. సో ఇదేంటి మనము న్యూట్రిషనల్ సైకిల్ అని మనం చెప్పచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఎకాలజీ అండ్ ఎకోసిస్టమ్. మనకి ఇంకా డీటెయిల్గా కావాలి అంటే శంకర్ ఎన్విరాన్మెంట్ బుక్, శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ బుక్లో మనము వీటిని డీటెయిల్గా చదువుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ ఎకాలజీ, ఎకోసిస్టమ్ ఇంతవరకు మనం చెప్పుకుందంతా కూడా ఆల్రెడీ జాగ్రఫీ సబ్జెక్ట్లో మనం ఇవన్నీ కూడా డిస్కస్ చేసినవి ఒకసారి. ఓకే, సో మనకు క్వశ్చన్స్ ఎలా వస్తాయి ఇప్పుడు, ఈ క్వశ్చన్స్ కానీ మనం చూసినట్లయితే థియరిటికల్ అప్లికేషన్ కానీ, ఓకే, థియరీ మీద కానీ, అప్లికేషన్ మీద కానీ, ఇంకా కరెంట్ డెవలప్మెంట్స్ ఏంటి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, పాలసీస్, ప్రోగ్రామ్స్, యాక్ట్స్ ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వచ్చే ఛాన్సెస్లో మనము చూస్తామన్నమాట. ఓకే, ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే మీరు టెలిగ్రామ్ లింక్లో దీన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందులో మీరు జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో టెలిగ్రామ్ లింక్ మీకు కామెంట్ సెక్షన్లో మెన్షన్